ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో మీ అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు 1:24 సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రియమైన వారులారా, మన యొక్క జీవితంలో మనం ఎన్నోసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు ఉప్పొంగుతుంటాం, గర్వపడుతుంటాం, అతిశయపడుతుంటాం. నేనంటే ఏమనుకుంటున్నావు అని చాలామందితో అంటాం. నా బలం ఏందో తెలుసా అని మాట్లాడతాం. నాకెంత తెలివి ఉందో తెలుసా అంటాం. నా యొక్క పన్నాగాలు, నేను వేసే ప్లాన్లు, నేను గీసే ప్రణాళికలు ఎంత స్థిరము అని మాట్లాడుకుంటాం. మన యొక్క తెలివిని బట్టి మనం చాలాసార్లు అందరికంటే మనం అతిశయంగా మన హృదయంలో గర్విస్తాం. బయటికి తగ్గించుకొని ఉండొచ్చు, కానీ హృదయంలో అయినా గర్విస్తాం. ఇది ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే, మనం చాలాసార్లు ఈ స్థితిలో నాకు కూడా అనుబంధాలు వచ్చినాయి, ఇట్లాంటి సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రభు కృపను బట్టి వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రభు సాయం చేసినాడు. ఎప్పుడైతే ఆయన శిలువ దృశ్యాన్ని చూసినామో, ఆయనకున్న యోగ్యతలు మనకు ఎవరికి లేవు. ఆయన ఎట్లున్నాడు? మౌనం వహించినాడు. మనమైతే అతిశయపడతాం. అయితే ఇక్కడ చూసుకున్న మాట ఏమందంటే, సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు. బైబిల్ ఎంత స్పష్టంగా ఉంది. మనుషుని యొక్క ఆయుస్సు, మనుషుని యొక్క అందము ఎట్లుందో చూస్తే, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉంది అంటున్నది. గడ్డి పువ్వు పొద్దునే మంచు పడ్డప్పుడు ఎంతో పచ్చగా, చూడడానికి ఎంతో రమ్యంగా కనబడుతుంది. సూర్యుడు ఉదయించగానే గడ్డి ఎండిపోతుంది, సాయంత్రం వరకు వాడిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. అంటే ఉదయం ఉన్నామంటే సాయంత్రం ఉంటామనే గ్యారంటీ లేని బతుకులో ఉన్నాం. ప్రియమైన సోదరులారా, గమనించుకోవాలి. ఉదయం మనం కనబడ్డామంటే సాయంత్రం ఇంటికాడికి వస్తామనే గ్యారంటీ లేని అశాశ్వతమైన జీవం కలిగి ఉన్నాం మనం. అంటే మన బతుకు ఎంత అంటే, ఖచ్చితంగా ఇన్ని దినాలు బతుకుతామనే మనకేమి నిర్దిష్టమైన సంఖ్య సంవత్సరాలు లేని బతుకు మనది. దేవుడు ఎన్ని రోజులు కృప ఇస్తే అన్ని రోజులు మాత్రమే బతకగలుగుతాం. ఆయన ఇష్టం మాత్రమే అది. మన బతుకు మన ఇష్టం కాదు, ఆయన ఇష్టం. ఆ విషయం మనం చాలాసార్లు మర్చిపోయి విర్రవీగ తత్వం కలిగి ఉంటాం. నాకు చాలా బలం ఉంది, బలగం ఉంది, ధనం ఉంది, హోదా ఉంది, ప్లాట్లు, బిల్డింగులు, ఇంకేమేమో ఊహించుకొని నాకు ఇవి ఉన్నాయి అని అనుకుంటాం. కానీ దేవుడు ఆయన కృప ఇచ్చి మనల్ని బతకనిస్తే బతుకుతాం అనే విషయం మనం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రియమైన వాళ్ళ ఈ మాట మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. వాక్యము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వాక్యము. యోహాను సువార్త 1:2 ఏముంది? 2-3 వచనాల్లో, ఆది యందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడ్డది. ఆ వాక్యం ఎట్లయిందంటే, యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. అంటే యేసు ప్రభుయే వాక్యము. ఈ వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది. ఈ వాక్యమే మీకు సువార్త ప్రకటింపబడ్డది. నిజమే, మనకు సువార్త వచ్చిన వాక్యమే అది యేసు ప్రభు. అందుకే ఆయన ఒప్పించగలిగినాడు మనల్ని. ఈ పుస్తకంలోని రాతలు అవి మామూలు రాతల్లా కనబడుతున్నాయి, కానీ అవి యేసు ప్రభు మాటలే. కాబట్టి ఎంతో మూర్ఖులైన వారిని, ఎంతో నరహంతకులను, ఎంతో వ్యభిచారులను, ఎంతో పాపులైన మనల్ని మార్చేసినాయి, పరిశుద్ధులుగా మార్చినాయి, దేవుని యొక్క సంఘముకు సంబంధించిన వారిగా మనల్ని మార్చినాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రియమైన వారులారా, ఆ వాక్యం ఎల్లప్పుడు నిలుచుంది. కాబట్టి మనము మన శరీరం మీద ఆధారం కావద్దు. శరీరము గడ్డి వలె ఉందంటున్నాడు. మన అందం మీద మనం ఆధారపడొద్దు. మన అందంని చూసుకొని నేను అందంగా ఉన్నా అనుకోవద్దు. మన శరీరం మీద కానీ మన అందం మీద కానీ మనం ఆధారపడవలసింది ఎక్కడంటే దేవుని వాక్యం మీదనే. అది ఎప్పుడు ఉండేది. మనం ఉదయం ఉంటే రాత్రికి ఉండని బతుకు. కాబట్టి ఉదయం కాదు, తరతరములు స్థిరమైన ఈ వాక్యం మీద మనం ఆధారపడి లోకంలో జీవిస్తే, ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మనం నిరంతరం ఆయనతో ఉంటాం. అట్టి కృపా ప్రభు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. మనం తగ్గించుకొని ఆయన మహిమ కోరుకుందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామములో వందనాలు. మా బలహీనతలు, అవిధేయతలు,
స్పష్టంగా మాట్లాడినావు. మేము ఎరిగి క్షమాపణ కోరుతున్నాం. మీ మహిమ కొరకు జీవించే కృపనీయమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.